హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వావ్! చాలా వేడి వేడిగా ఉంది. ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకేంటండి, తెలంగాణ స్పెషల్ తలకాయ కూర చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు. తినని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో గనక చేసుకొని తింటే మీరు మళ్ళీ మళ్ళీ ఇష్టంగా తింటారు. వేడి వేడిగా చాలా టేస్టీగా కుదిరిందండి. చాలా వరకు చాలామంది తినరు, కానీ తింటే చాలా మంచిది కదా! ఈ ప్రాసెస్‌లో చేసుకుంటే చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ వరకు తలకాయ కూరని తీసుకొని నీట్‌గా కడిగి ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నాను. సో, పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక కుక్కర్‌ని తీసుకున్నాను. కుక్కర్‌లో అయితే తొందరగా ఉడికిపోతుంది కదా! సో, బయటైతే టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్ యూస్ చేశాననమాట. కుక్కర్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అండి. సో, ఆయిల్ ఏసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మళ్ళీ కలిపేసుకోండి. తర్వాత మగ్గిపోయిన తర్వాత ఆనియన్స్ మగ్గిన తర్వాత నీట్‌గా కడిగి పెట్టుకున్న మన తలకాయ కూరని వేసి మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా లైక్ కూడా ఖచ్చితంగా చేయండి. చూసారా, మంచిగా పసుపు, ఉప్పు మంచిగా ముక్కలకు పట్టింది చూసారా? సో, ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి ఉంచేసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకునండి. మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇంకా ఏమైనా వాటర్ క్వాంటిటీ ఉన్నా కూడా సో, సాల్ట్ వేసుకున్న తర్వాత అంతా కూడా కరిగిపోయి చాలా చక్కగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలినప్పుడు అప్పుడే మనము నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని యాడ్ చేసుకోండి. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి. సో, చూసారా, ఆయిల్ ఈ విధంగా సపరేట్ అయింది. అందులోనూ మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది. తర్వాత మీడియం సైజు ఒక టమాటాని యాడ్ చేసుకోండి. చాలామంది కొద్దిగా చింతపులుసు పోస్తారు. సో, దానికంటే ఒక చిన్న టమాటాని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టమాటా మగ్గిన తర్వాత కారం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది అండి. నాన్ వెజ్‌లో కారం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. సో, ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు వేసుకున్నాను. మంచిగా కలిసేలాగా కలుపుకొని గ్రేవీకి సరిపడినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. సో, ఈ ప్రాసెస్‌లో కాకుండా ఇంకా ఎలా చేసుకుంటే బావుంటుందో మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయొచ్చు. సో, ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 విజిల్ల వరకు కుక్కర్ మూత పెట్టి ఉంచుకుందాం. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 3 విజిల్ వచ్చిన తర్వాత మళ్ళీ కుక్కర్‌ని ఓపెన్ చేసి తీసాను. ఎందుకు అంటే ఇక్కడ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదండి. చాలా బావుంటుంది బయటి మసాలా కంటే. సో, ఇంట్లో మనము చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ మసాలా వేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, మళ్ళీ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచేసుకోండి. మొత్తం 5 విజిల్ పెట్టుకుంటే ఈ విధంగా కర్రీ అంతా కూడా చిక్కబడిపోయి చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర రెడీ. సబ్స్క్రైబ్.